మంచిగా బాగుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాహుబలి కూడా పనికి రాకుండా పోయేది ఈ సినిమా నవ్వుల విషయము. అదే విధంగా థ్యాంక్ యూ బ్రదర్ ఇంతవరకు రేటింగ్ అయితే ఇది చిన్న సినిమా కదమ్మా, దీనికి మనము తక్కువ బడ్జెట్ కి అయితే ఈ సినిమాని అయితే మనము 3.5 ఇవ్వచ్చు. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చేయాలి. సినిమా తక్కువ బడ్జెట్ లో సినిమా ఇలా తీయండి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లారా దయచేసి మీరు ఇగో కోట్లు పెట్టకండి, ఇగో తక్కువ రేట్లు పెట్టి. ఎందుకంటే దాని తర్వాత మీరు ఏడుస్తారు మునుగుతాం, మీ భార్య పిల్లలను ఇప్పుడు వందల కోట్లు పెడతారు. దాని తర్వాత మన భూములు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకోవాలి. అవసరమా? తక్కువ బడ్జెట్ ఇగో తక్కువ 1 కోటి 2 కోట్లు పెట్టుకొని ఇట్లాంటి సినిమా తీసుకొని హిట్టు కట్టుకో. ఇంకా బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకో. నాకు తెలిసి ఇప్పుడు చిన్న బడ్జెట్ కదా, ఇంత మ్యాడ్ బట్టి నాకు తెలిసి 80 నుంచి 100 crores కొట్టవచ్చు. మేబీ కొద్దిగా అది కామన్ ఆడియన్స్. అదేవిధంగా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడవచ్చు, ఎంకరేజ్మెంట్ చేయాలి. ఇట్లాంటి సినిమాని ఎంకరేజ్మెంట్ చేయాలి. నాకైతే అట్లాంటి ఏం అనిపించలేదమ్మా. సినిమా మాత్రం అసలు సెకండ్ పార్ట్ చూస్తేనే బాగుంటుంది. ఆ గోవా సీన్లు అవి ఆసమ్. అరే అసలు నా లడ్డు బాబు వల్లనే మొత్తం స్టోరీ జరిగేది. ఆయన పెళ్లి క్యాన్సల్ అవ్వడం వల్ల మా రాజేష్ అన్న ఆయన ఉన్నాడు, ఆయన గుర్తుకొచ్చిండు. ఆ సినిమా ప్రతి క్యారెక్టర్ బాగుందమ్మా. నాకైతే చాలా నచ్చింది. హీరోయిన్స్ లేకుండా అంటే ఇప్పుడు మామూలు డైరెక్టర్ నాకైతే డైరెక్టర్ దగ్గర ఏం నచ్చిందంటే ఇక ఈ సినిమాలు ఈ సమ్మర్ సీజన్లో ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా నవ్వుకోవాలి, హ్యాపీగా. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ సినిమా వచ్చి చూసుకోండి అయ్యా. పెద్దవాళ్ళు దయచేసి ఈ సినిమా చూడండి. కొద్దిసేపు అయినా మనం ఒక 2 గంటలైనా సరే మంచిగా అంటే హ్యాపీగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇట్లాంటి సినిమాలు చూడాలి.